ఆషాఢ మాసంలో ఏం చేయాలి, ఆషాఢ మాసంలో ఏం చేయకూడదు, చెయ్యవలసినవి తెలుసుకుందాం, చెయ్యకూడనివి తెలుసుకుందాం. తండ్రి అన్న తప్పనిసరిగా బహుమానాలు అందించాలి. ఆషాఢ మాసంలో అద్దె ఇల్లు మారవచ్చా? ఇది కఠినమైన నియమం. ఆకుకూరలను ఆషాఢ మాసంలో ఆహార పదార్థాలలో స్వీకరించకూడదు. ఆషాఢ మాసంలో ఏం చేయాలి, ఆషాఢ మాసంలో ఏం చేయకూడదు, చెయ్యవలసినవి తెలుసుకుందాం, చెయ్యకూడనివి తెలుసుకుందాం. చెయ్యవలసిన వాటిలో ఇంటి ఇల్లాలు, నూతనంగా వివాహమైన వధువు అత్తవారింట్లో కాకుండా పుట్టింట్లో ఉండాలి. ఇంట్లో ఉండే మహిళ ఇల్లాలు వివాహం అయిన చాలా కాలం అయినప్పటికీ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆ పుట్టింటికి ఆ అమ్మాయి వెళ్ళి రావాలి. ఆషాఢ మాసంలో మహిళలు తప్పనిసరిగా గోరింటాకును అలంకరించుకోవాలి. నఖరంజని అని ఆ గోరింటాకుకు ఉన్న పేరు. ఆషాఢ మాసంలో ఇంట్లో ఉండే బాలికలకు తండ్రి అన్న తప్పనిసరిగా బహుమానాలు అందించాలి. గాజులు, బొట్టు, పువ్వులు, గజ్జెలు, పారాణి, రిబ్బన్లు, అలంకార ద్రవ్యాలు ఆ బాలికలకు తల్లి, తండ్రి, అన్న తప్పనిసరిగా అందించాలి. తమ్ముడు అయినా కూడా అందించవలసి ఉంటుంది. ఆషాఢ మాసంలో పాటించవలసిన తప్పనిసరిగా చేయవలసిన పనులలో ఒకటి, వేపాకు చిగురును కాసింత అయినా ఒక్కరోజైనా సూర్యోదయ సమయంలో, సూర్యోదయం కంటే పూర్వమైన నోట వేసుకొని నమిలి మింగి ఆ రసాన్ని ఉమ్మివేయకుండా మింగి వేయాలి. ఆషాఢ మాసంలో ఒక్కరోజైనా తప్పనిసరిగా వేప పుల్లతో దంతధావనం చేసుకోవాలి. ఆషాఢ మాసంలో ఒక్కసారైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావాలి. ఇవి చెయ్యవలసినవి. చెయ్యకూడని వాటిలో దాంపత్య ధర్మమును ఆలు మగలు ఈ ఆషాఢ మాసం పాటించకూడదు. ఆషాఢ మాసం చెయ్యకూడని వాటిలో ఇది మొదటిది. చెయ్యకూడని వాటిలో రెండవది, ఇతరులను హింసించే విధంగా మాట్లాడడం, మాట నియమాన్ని ప్రవర్తించి మనం మెసలుకోవడం, మాట ధర్మాన్ని తెలుసుకుని ప్రవర్తించడం, ఇది రెండవ నియమం. ఆషాఢ మాసంలో ఆహార పదార్థాలలో ఆకుకూరలను మనం స్వీకరించకూడదు. ఇది కఠినమైన నియమం. ఆకుకూరలను ఆషాఢ మాసంలో ఆహార పదార్థాలలో స్వీకరించకూడదు. ఇది మూడవ నియమం. ఆషాఢ మాసంలో అధిక భాగం కూరగాయలనే తినకూడదు. గోమాతకు ఆహారంగా అందించాలి, మనం తినకూడదు. అమ్మవారికి అలంకరించాలి. శాకంభరి అలంకారం అన్న పేరిట, బలి అన్న పేరిట అనపకాయ, గుమ్మడికాయ, కొబ్బరికాయ సమస్తము ప్రకృతికి, పర్యావరణానికి మనం తినకూడదు. మరి మనమేం తినాలి? పప్పు ధాన్యం తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు, ఆకుకూరలు తినకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో అత్తవారింటికి అల్లుడు వెళ్ళకూడదు. ఇది నాలుగవ నియమం. తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవలసిన నియమం. ఆషాఢ మాసంలో అద్దె ఇల్లు మారవచ్చా? అత్యవసర పరిస్థితిలో నిరభ్యంతరంగా మారవచ్చు. లేని ఎడల ఇల్లు మారకూడదు. ఆషాఢ మాసం శూన్య మాసం అన్న పేరుతో ఉంటుంది. శూన్య మాసంలో శుభకర్మలు చేయరాదు. ఎందుకు ఈ మాసాన్ని శూన్యమాసం అన్నారు? సూర్య సంచారం మిథున రాశిలో ఉన్న మాసమే ఈ మిథున మాసం ఆషాఢ మాసం. ఆషాఢ మాసానికి మిథున రాశిలో ఉన్నటువంటి ఆర్ద్ర నక్షత్ర మండల సమీపంలో 14 రోజులు సూర్య సంచారం ఉంటుంది. మిథున రాశికి 180 డిగ్రీలలో ఉన్నటువంటి రాశి ధనురాశి, మన్మథ స్థానం, కుటుంబ స్థానం, క్షేమకరం, 9వ భావం మేషాదిగా. దూర ప్రయాణాలు, పుణ్యము అన్నీ కూడా ఈ 9వ భావంతో ముడిపడి ఉంటాయి. కనుక ఆషాఢ మాసం శూన్యమాసం. దంపతులు కలిసి సొంత ఇల్లు, అద్దె ఇల్లు, ఇల్లు ఎలాంటిదైనా నూతనోత్తేజంతో పాలు పొంగించుకోవడం, కుటుంబం వృద్ధి కావాలి అని సంకల్పం చేయడం, ఈ ఇంటి మార్పిడి అనే అంశంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి శాస్త్రం శూన్యమాసంలో శుభకర్మలు చేయడాన్ని అంగీకరించదు. అందుకే ఆషాఢ మాసంలో ఇల్లు మారకూడదు అంటారు. అత్యవసర పరిస్థితిలో మట్టుకు
ఇంటి యజమాని వెళ్ళిపోమనడమో, మనకు ఇంకా వేరే మంచి ఇల్లు బాడుగకు దొరకదు, ఇది బాగుంది అనుకోవడమో, ఇలాంటి సందర్భాలు ఏర్పడినప్పుడు మాత్రమే పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి ఈ తిథులు చూచి ఆ తిథులలో వారం కూడా బుధ, గురు, శుక్రవారాలు ఇలా వచ్చినప్పుడు ఆ రోజులలో ఇల్లు మారవచ్చు. ఆషాఢ మాసంలో పాడ్యమి, తదియ, అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణిమ ఈ రోజులలో మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు మారకూడదు, అద్దె ఇల్లు అయినా సరే. తెలుసుకుందాం, పాటిద్దాం, మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.